ముస్లింలకు సంబంధించి 27 హోటళ్ల దగ్గరన వాళ్ళకి లైసెన్సుల్ని క్యాన్సిల్ చేసింది గుజరాత్ ప్రభుత్వం. ఏంటయ్యా అంటే గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషను బస్ హాల్ట్ లైసెన్స్ అంటే బస్సులు ఎక్కడెక్కడ ఆగాలి అన్నటువంటి దగ్గర 27 సెంటర్లు హోటల్స్ దగ్గర ఆపుతుండేవాళ్ళు. ఈ 27 హోటల్స్ దగ్గర వాళ్ళు లైసెన్స్ ఇచ్చారు అక్కడ ఆపడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం విజయవాడ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు సూర్యాపేట దగ్గర ఆపుతారు, కోదాడ దగ్గర ఆపుతారు, అట్లాగా అక్కడేమో లైసెన్స్ తీసుకోవాలి దానికి కూడా. అయితే ఎందుకు తీసేశారు అంటే వీళ్ళు ముస్లింలు హిందూ పేర్లతో తీసుకున్నారు అక్కడ లైసెన్స్. ముస్లింలుగా నడిపితే తప్పే ఉంది, హిందూ పేర్లతో ఎందుకు తీసుకోవాలి? అక్కడ తేడా వస్తుంది. దాని మీద వచ్చిన కంప్లైంట్ల మేరకు తీసేశారు. వెంటనే ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఈ మధ్యన ఒక కొత్త పదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు, ముస్లిం లించింగ్. అంటే కావాలని వాళ్ళని వేధిస్తున్నారు అన్నటువంటి. ఇది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఆల్రెడీ ప్రారంభించారనమాట. అయితే ఈ లించింగ్ ఒకళ్ళని కావాలని వెంటాడి వేధిస్తున్నారు అన్నటువంటిది మాట్లాడేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఈ దేశంలో అత్యధికంగా లించింగ్ గురైంది ఎవరు? హిందూ దేవుళ్ళు కదా. ఎప్పటికీ కూడా రోజు జబర్దస్త్ జోకుల దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఆశీర్వచనం అనేది చాలా గొప్పది. కానీ ఎరా నీకు ఆశీర్వచనం అయిపోయిందా అంటే వెటకారం. అక్షంతలు అనేటటువంటి చాలా పవిత్రంగా భావిస్తాం. అక్షంతలు ఏరా నీకు అక్షంతలు వేసారా అని చెప్తున్నాం. పులిహార అనేది పవిత్రమైనటువంటి ప్రసాదం కింద చూస్తాం. ఎరా పులిహార కలుపుతున్నాం అంటే అమ్మాయితో. ఇవన్నీ ఏంటి? హిందూ దేవీ దేవతలకు సంబంధించినవి లేదా హిందువుల యొక్క ప్రతి కార్యక్రమాన్ని లించింగ్ చేస్తుంది ఎవరు? హిందూ దేవుళ్ళని లించింగ్ చేస్తుంది ఎవరు? హిందూ సంస్కృతిని లించింగ్ చేస్తుంది ఎవరు? హిందూ సంప్రదాయాలు లించింగ్ చేస్తుంది ఎవరు? అత్యధికంగా ప్రపంచంలో అవమానానికి గురైంది, లించింగ్ గురైంది, అవహేళనకు గురైంది ఒక్క హిందువులు మాత్రమే. అందులో భారతీయులు మాత్రం, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు మాత్రమే. ఇతర దేశాల్లో హిందువులను ఇంతగా లించింగ్ చేసేవాళ్ళు లేడు. ఫస్ట్ ఇది కూడా ఆలోచిస్తే బాగుండదు. ఇంకోటి, ఎవరి పేరుతో వాళ్ళు చేయి, నువ్వు నీ పేరుతో నువ్వు వ్యాపారం చేయి, దొంగ పేర్లతో ఎందుకు? అట్లాంటప్పుడు ఏం చేయాలి?